అందరికీ నమస్కారం. ఓం డివైన్ నేమ్ ఛానల్ కి స్వాగతం. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు ఇలా సంక్రమిస్తుంది. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా, కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవటం చూస్తూ ఉంటాం. నిజానికి అడిగి కనటం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులు, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించినందువలన పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చిన అభివృద్ధి ఉండదు, సంతానం కలగదు, వ్యాపారాలలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం అనుభవిస్తుంది. ఆడ మగ అయినా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే ఆ పాపం తర్వాతి తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది. అవిటిగా పుట్టడం, పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకటం, ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్న కాలక్రమేణా అవయవాలు పాడవటం జరుగుతుంది. దానినే వంశపారపర్యం అంటారు. అందుకే మనం వయసులో ధర్మంగా ఉంటే మనకు పుట్టేవారు కూడా అదే ధర్మాన్ని పంచుకొని పుడతారు, జీవితంలో వృద్ధి చెందుతారు. అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లలు జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు బాధ, మనస్తాపానికి గురవుతారు. నిజానికి అనుభవించే వారి కంటే వారిని చూసేవారి బాధే అధికంగా ఉంటుంది. గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పీడోపశాంతయే అని శాస్త్రవాక్కు. గురు బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే బాధ తొలుగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై ఆ ప్రభావం కూడా ఉంటుంది. ఉదాహరణకు ఈ లోకంలో ఉండే అన్ని జీవులలో దత్తుడు ఉన్నాడు అంటే గురు అవతారం దత్తాత్రేయుడు. తెలుసో తెలియకో ఇతరులను విమర్శించటం అంటే దత్తుణ్ణి అవమానించటం, విమర్శించటమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చి పెడుతుంది. అది కూడా గురు శాపానికి కారణమవుతుంది. పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు, చెట్లను నరికితే అది జాతకంలో గురు దోషంగా కనిపిస్తుంది. కళ్ళ ముందే పిల్లలు మరణించటం అన్నమాట. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలు ఉంటాయి. అంటే ఆ పిల్ల పుట్టింట్లో కూర్చొని ఏడుస్తుంది. ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు. దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే పిల్లలున్న వాడివి పచ్చని చెట్లు కొడుతున్నావు, ఎంత తప్పు చేస్తున్నావో అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారపర్యంగా సంక్రమించినప్పుడు దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే ఆ పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున్న వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు లేదా జీవోత్సవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం. అసలు మనం ఒక భూమిని కొనాలన్నా దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనే ముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవటం పితృదేవతలకు ఇష్టం ఉండదు. ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండటం చూసి ఆనందించాలని అనుకుంటారు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాల మరణాలు పాలవుతారు. ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.